అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నోగరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ తాజాగా మినిస్టర్ లోకేష్ గారు ఒక ట్వీట్ అయితే వైరల్ గా మారింది. సాక్షి మీడియా వాళ్ళు వెళ్ళి తిరుమలలో ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళి సదుపాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పని మాట్లాడుకోవడం. దానికి మంచి స్పందన రావడం. దీన్ని ఉద్దేశించి లోకేష్ గారు అయితే వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఒక ట్వీట్ అయితే వేశారు. మళ్ళీ ఏంటి ఒక్కసారిగా మళ్ళీ తిరుమల చుట్టూ రాజకీయం మళ్ళీ తిరగబోతుందంటారా? వీళ్ళకి వైసీపీ నాయకులకి పని పట్టు లేదు. ఉమ్, వాస్తవంగా బ్రహ్మాండంగా ఇప్పుడు సౌకర్యాలు తిరుపతిలో చాలా బాగుంది. భోజనాలు బాగున్నాయి. అలాగే దర్శనం కూడా చాలా క్రమ పద్ధతిలో, చాలా పకడ్బందీగా, చాలా సెక్యూరిటీగా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తుంటే, ఎక్కడో చోట ఎ- అసలు ఎవరో ఏదో ఏదో మీరు ప్రజల గురించి అంటున్నారు. ఇంకా చెప్పండి, వైసీపీ నేతలే వెళ్ళి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్నారు. అవునవును. కానీ వీళ్ళు ఏదో రకంగా తప్పు చూపించాలి. చూపించాలంటే ఎట్లా? మాటలతో అవ్వదు. ఒక మీడియాని తీసుకెళ్ళాలి. ఒక డబ్బా మీడియా ఉంది. ఆ మీడియాని తీసుకెళ్లి ఎవరొకరితోటి మీరు ఏ పార్టీ అని ముందు అడుగుతారు. అడిగిన ఉమ్, తర్వాత మేము జగన్ అభిమానులు అంటే తిరుపతి గురించి మాట్లాడండి అంటే వాళ్ళకు కూడా భయమే కదా దేవుడు అంటే. ఇప్పుడు అక్కడ ఉమ్, జరుగుతున్న వాస్తవాన్ని చెప్పాలా? వాస్తవం చెప్పకపోతే దేవుడితో పెట్టుకుంటే ఎవరికైనా ఏమవుతుందో అది జరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఎస్ ఇప్పుడు సార్. మంచి చేస్తే మంచి, చెడుగా మాట్లాడితే చెడే జరుగుతుంది అది. కాబట్టి ఉమ్, వీళ్ళు శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో రకంగా తిరుమల దేవస్థానాన్ని భ్రష్టు పెట్టించాలి. కాకపోతే ఈ వేషాలు ఏంటో నాకు అర్థం కాదు. ఉమ్. కొంతమందిని సాక్షి మీడియా తీసుకెళ్ళి అక్కడ లడ్డు బాగుందా, సౌకర్యాలు బాగున్నాయా, రూమ్స్ ఫెసిలిటీస్ బాగున్నాయా, లేకపోతే అక్కడ ఏదో ఒకటి తక్కువ ఉందని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫలితం వాళ్ళు ఏంటంటారు? దేవుడి అంటే వాళ్ళ ఉపయోగం ఏంటంటారు? తిరుమలని భ్రష్టు పట్టించి ఉపయోగం తిరుమలని కూటమి కూటమి పరిపాలన తిరుమల కూడా తిరుమలలో బాగలేదని చెప్తే వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? రేపొద్దున మైలేజ్ కోసం, రేపొద్దున తిరుపతి కూడా సరిగా చూసుకోలేదు అని ఉమ్, చెప్పించాలని ఆలోచన. మరి భగవంతుడి ఆలోచన ఎలా ఉంటది? అప్పుడు ఉమ్, అలాగే తక్కువ చేసి చూపించాలనుకుంటే వాళ్ళు 11కి వచ్చారు. మళ్ళీ ఉమ్, అదే ప్రయత్నం చేస్తున్నారు. మారట్లా వీళ్ళు. ఉమ్, మారాలి. ఒకవేళ దేవుడి పట్ల ఎక్కడైనా అసౌకర్యము లేకపోతే ఇంకో ఇబ్బంది ఉంటే వెళ్ళి వీళ్ళ తరపున ఏదైనా వెళ్ళి సాయం చేసే ప్రోగ్రాం చేస్తే జనాలు హర్షిస్తారు. అంతే తప్ప ఎస్ సార్. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తక్కువ చేసి మాట్లాడాలని, దేవుణ్ణి తక్కువ చేసి చూపించాలని, అక్కడమ్మ అపరిశుభ్రత ఎక్కువగా ఉంది, ఎక్కడ ఎలాంటి క్వాలిటీ లేదని చూపించాలని ప్రయత్నం చేస్తే దేవుడు వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీని తగ్గిస్తారు. అసలు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏది ప్రజల పట్ల కానీ సమాజం పట్ల కానీ బాధ్యత ఉండదు. సార్ ఏదో అంటే ఇప్పుడు ఎప్పుడో అవకాశం. ఇట్లా ఈ మీడియా వెళ్ళి అక్కడ క్యూ లైన్ లో తిరగడానికి మెయిన్ రీజన్ ఇటీవల తాజాగా వచ్చినటువంటి ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో దానికైతే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన నేమ్స్ వీళ్ళు వీళ్ళు అప్పుడు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి లేకపోతే భూమన్ కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు ప్రస్తావించడంతోనే మళ్ళీ తిరుపతి లడ్డు విషయం మీద రాజకీయం మొదలైపోయిందంటారు. ఎందుకంటే గత 45 రోజులుగా కాస్త కామ్ డౌన్ అయింది. ఏదో కమిషన్ పెట్టారు, అది రిపోర్ట్ ఇచ్చింది, వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని చెప్పని ఈ చర్చలు అన్నీ కూడా చాలా కామ్గా అయిపోయినాయి. మరి ఒక్కసారిగా కమిషన్ తన నివేదికను ఇవ్వడము, దాంట్లో వీళ్ళ పేర్లు ప్రస్తావించడం, మళ్ళీ ఇక ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, అది ఏకసభ్య కమిషన్ కాదు, ఆ, ఏకపక్ష కమిషన్. చంద్రబాబు అయితే ఆయన దినేష్ కుమార్ గారికి అసలు టీటీడీ చైర్మన్ ఇచ్చేస్తారంట అని చెప్పని మాట్లాడేసుకుంటూ ఇలా ఏకసభ్య కమిషన్ కాస్త ఏకపక్షం అయిపోయిందని అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? ఏవైనా మాట్లాడతారమ్మా వాళ్ళు. ఎందుకంటే ఉమ్. వాళ్ళు చేసిన 100% తప్పు. ప్రధాన పాత్రధారులు వీళ్ళే. మరి నిజంగా తప్పైనప్పుడు వాస్తవంగా సిబిఐ వీళ్ళ పేర్లు ఎందుకు ఇవ్వలేదంటారు సార్? ఇస్తదమ్మా. మనం అనుకున్న ఉమ్. వెంటనే ఇచ్చేది. ఎంక్వైరీ చేసుకుని అందులో ఎవరు పాత్ర ఉంది, ఎవరు పాత్ర ఎంత, ఎప్పుడు జరిగింది ఇది, అవును, అంటే ఇవన్నీ. అక్కడ వీళ్ళ పేర్లు మిస్ అయింది అని చెప్పనే కదా ఇక్కడ మళ్ళీ కూటమి ఏకసభ్య కమిషన్ కూడా పెట్టింది. అసలు పరిపాలన చేసిందే వాళ్ళు. ఉమ్, తిరుమల తిరుపతి పరిపాలనాధికారులు మొత్తం ఆ ముగ్గురు రెడ్లే. ఉమ్, కాబట్టి నేనేమంటాను, వాళ్ళని ఎందుకు ప్రస్తావించలేదు అంటే జరిగింది. లడ్డూలో కల్తీ జరిగింది. ఇంకా సూత్రధారులు తెలిసిన పాత్రధారులు ఇంకా ఉమ్, దొరకలేదంటే ఎవిడెన్స్, పూర్తి ఎవిడెన్స్ తో వాళ్ళని నిరూపించాలి. కాబట్టి వాళ్ళ పాత్ర లేదనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు కదా. ఉమ్, ఖచ్చితంగా పూర్తి పాత్రధారులు భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు మొత్తం ఈ ముగ్గురు రెడ్లు ఎవరైతే ఉమ్. ఈవోగా చేశాడో అందరి ధర్మారెడ్డి పాత్ర అందులో. కరుణాకర్. ఉమ్, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, ఇంకా కొంతమంది వెనకాల కూడా ఉండుంటారు ఆ రెడ్లు కొంతమంది. ఎందుకంటే అప్పుడు ప్రధానమైనటువంటి ప్రతి పదవిలో కూడా రెడ్లనే అక్కడ ఎక్కువగా మోహరించారు. మరి ఎందుకు మోహరించారు తెలియదు.
అక్కడ ఉమ్, హిందువులు అంటే రెడ్ లోపలే ఉన్నారని చెప్పించడం కోసము మరి ఏంటో. ఎందుకంటే ఉమ్, వాళ్ళ మీద ఈ మధ్య కొంచెం ఎక్కువ క్రిస్టియానిటీని ప్రేమిస్తారు వీళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు తిరిగేటటువంటి రెడ్లు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థలన్నిటికీ రెడ్డిని ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఉమ్, ఇచ్చారు. ఉమ్, అలాగే ఇంకొకటి ఏంటంటే సలహాదారులను పెట్టుకున్నాడు 70 మందిని. అందులో 53 మంది రెడ్లే ఉన్నారు. ఉమ్. కేవలం అక్కడ కావాలనే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దేవుడి పట్ల నమ్మకం ఉన్న వాళ్ళని పెట్టలేరు. క్రిస్టియానిటీని ఎక్కువగా నమ్మే వాళ్ళని ఎక్కువగా అక్కడ ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టి ఇలాంటి అన్యాయానికి, ఇలాంటి అపచారానికి పాల్పడింది వైసీపీ పార్టీ. ఇప్పుడు ఉమ్. ఖచ్చితంగా అందరి పాత్ర, ఎవరి పాత్ర ఏముందో ఈ ఏకసభ్య కమిషన్ మాత్రం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. కూలంకషంగా దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తుంది. అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రిటేక్ ఒక రకంగా నిమిషం ఉంటుంది. సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఆల్రెడీ ఎంక్వైరీ చేసేసింది, రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద ఇదంతా ఒకసారి పైన మళ్ళీ చెప్పు, రిటేక్ మళ్ళీ తీసుకుంటూ. ఎస్. ఇప్పుడు నేనేమంటానంటే అసలు సూత్రధారు లేకుండా పాత్రధారులు ప్రవేశపెట్టారని నేను అంటాను. నాకున్నటువంటి అనుమానాలు వీళ్ళ పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ, ఉన్నటువంటి మిగతా సభ్యులు కానీ, కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ కానీ, వీళ్ళందరూ కూడా పాత్ర లేకుండా ఏది జరిగి ఉండదు. కాకపోతే పేర్లు ఎందుకు రాలేదంటే ప్రధానంగా కొంచెం డిలే అయింది కానీ పేర్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేను అప్పటి నుంచే అనుకుంటున్నాను. సార్ మరి నా అంటే ఇప్పుడు ఉద్దేశం మరి అంటే న్యాయస్థానాలు అటు ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని తీర్పు చెప్తాయా, లేకపోతే సిబిఐ ఇచ్చిన రిపోర్టు వేటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారు? పూర్తి ఎవిడెన్స్ తీసుకుంటారు. తొందరగా తీర్పులు వచ్చే చాలా టైం పడుతుంది. పూర్తి ఉమ్, ఎవిడెన్స్ తీసుకుంటారు. ఎవరి పాత్ర అయితే ఉందో, ఎవరైతే ఈ అన్యాయానికి, ఈ కుసంస్కారానికి పాల్పడ్డారో, దేవుడి పట్ల ఉమ్, ఎవరైతే అన్యాయం చేశారో అందరికీ తప్పనిసరిగా వాళ్ళు కోరుకున్న విధంగానే దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేసి మాట్లాడారో, దేవుణ్ణి ఎంత తక్కువ చేసి చూపించాలనుకున్నారో, దేవుణ్ణి దేవుడి పట్ల ఎంత అపచారం చేశారు, అపచారానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అది ఏ దేవుడైనా సరే, ఇప్పుడు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, వారి వారి నమ్మకమే దేవుడు. ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టాలని ఎవరు ఆలోచించారు? ఇప్పుడు ఉమ్. మనం హిందువులైనప్పటికీ క్రిస్టియానిటీ నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తుని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగే అల్లాహ్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. వారి నమ్మకమే బలమైన దేవుడు. ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టినోడు ఎవడైనా నాశనం అయిపోతాడు. ఏ దేవుడిని మా గురించి మాట్లాడి, ఏ దేవుడికి ఉమ్. అపచారం చేయాలని ప్రయత్నం చేసినా వీళ్ళు కుసంస్కారంగా మిగిలిపోవడమే కాకుండా జీవితంలో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పిల్లల పిల్లల తరతరాలు ఎస్. నాశనం అయిపోతాయి. కాబట్టి వీళ్ళకి ఆ గతి పడుతుంది తప్పనిసరిగా. అపచారం ఉమ్, చేశారు, 100% నిరూపణ అవుతుంది ఖచ్చితంగా. ఎవడైతే అన్యాయం చేయాలని ప్రయత్నం చేశాడో, ఉమ్. ఎవడైతే దారుణంగా డబ్బులు దోచేయాలని, దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని ప్లాన్ చేశారో, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో అనుభవించడం తప్పదు. సార్, థ్యాంక్ యూ సార్.